ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం. యవసందారులకు విత్తనం పెట్టుడు కాడికలైతే పంట అమ్మేదాకా అన్ని తీవ్ర ముచ్చట నిపించే కార్యక్రమం. యవసం ఒకటే కాదు, యవసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉన్నట్టే ఇయ్యల సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇయ్యాల సోయా చిక్కుడులో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి జవాబులు చెప్తారు. వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 087232, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబర్ 295081. ఇక ఫోన్ కలవకుంటే, ఫోన్ చేసుడు కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 0872295081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి తేలికపాటి వాన కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 87% ఉన్నది. జిల్లాలో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటలలో జిల్లాలో భారీ నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్, నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకొచ్చింది మన ఇఫ్కో. 1/2 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్, నానో డిఏపి వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు యవసం, యవసందారుల కార్యక్రమం. మరి ఆదిలాబాద్ పట్టలో పత్తి తర్వాత పెద్ద పంట సోయాబీన్, సోయా చిక్కుడు అని చెప్పుకోవచ్చు. మరి ఈ సోయా చిక్కుడు పంటలో తొలి దశలో మనం చూసుకున్నట్లయితే ఏ పురుగులు వస్తాయి, ఏ తెగుళ్ళు అంటే ఏ రోగాలు వస్తాయి, మరి వాటిని ఎట్లా గుర్తించాలా, ఎట్లా నివారించుకోవాలా, ఇసుంటి అన్ని ప్రశ్నలకు, అనుమానాలకు అప్పటికప్పుడు సమాధానాలు చెప్పడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారు ఉన్నారు. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అండి. మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటలో ఇప్పుడు ఆ పంట ఏ దశలో ఉన్నది, ఏమైనా పురుగులు కానీ రోగాలు కానీ కనిపిస్తున్నాయా, మరి వాటిని ఎట్లా నివారించుకోవాలో మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే, మీరు ఫోన్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 087232, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబర్ 295081. వాట్సాప్ నంబర్స్ కాదే, మీరు టెక్స్ట్ మెసేజ్ అయినా పంపించవచ్చు, వాయిస్ మెసేజ్ అయినా పంపించవచ్చు. మా నంబర్ 0872295081. అయితే డాక్టర్ బి రాజేశ్వరి గారు ముందుగా చెప్పుండ్రి, మరి సోయా చిక్కుల్లో ఈ మొదటి దశలో ఏ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నది? ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే మనకి కాటన్ ప్రతి తర్వాత మనకి సోయా చిక్కుడు ప్రధానమైన లెగ్యూమ్ జాతి పంట, మరియు నూనె జాతి పంట. సో ఇప్పుడు మనం రైతు పొలాల్లో ఇప్పుడు ఏంటంటే 30 రోజుల వరకు క్రాప్ దశ ఉందన్నమాట. ఈ దశలో మనకు ముఖ్యంగా ఏమేమి తెగుళ్ళు ఆశిస్తాయి, అలానే ఏమేమి కీటకాలు ఆశిస్తాయి, వాటిలో మనం సమగ్రంగా ఎలా నివారించుకోవాలనేది ముఖ్యంగా ఆల్రెడీ విత్తన శుద్ధి అనేది మనం ముందు రైతు సోదరులకు చెప్పున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ కార్యక్రమంలో 30 నుంచి 40 రోజుల వరకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక పాటించినట్లయితే వాళ్ళ పంటని కాపాడుకోగలుగుతాం అనేది ముఖ్యంగా
గమనించవలసిన అంశము. ఉమ్, సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకి ఇప్పుడు భారీగా వర్షాలు మనం చెప్పుకుంటున్నాము. ఉమ్, వర్షపాతం బాగా నమోదవుతుంది కాబట్టి మనం పొలంలో అక్కడక్కడ మొక్కలన్నీ కూడా చనిపోవడం జరుగుతుందన్నమాట. ఉమ్, ఈ ఎలా చనిపోతాయి ఈ మొక్కలంటే ముఖ్యంగా సోయా చిక్కుడు పంటలో విత్తనం ద్వారా ఆశించే తెగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలానే భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు చాలా ఉంటాయి అన్నమాట. ఉమ్, ఈ భూమిలో కానివ్వండి, విత్తనంలో కానివ్వండి, ఈ శిలీంధ్రాలు మొక్క చిన్న దశ నుంచి ఆశించి మొక్క అంతా కూడా నిలువున ఎండిపోవడం జరుగుతుంది. ఉమ్, క్రమేణా ఎండిపోతా ఉంటే మొక్కల సాంద్రత అనేది తగ్గిపోయి దిగుబడి శాతం కూడా బాగా తగ్గుతుంది. ఉమ్, అలాంటి సమయాల్లో మనం అక్కడక్కడ మనము మొక్కలు చనిపోవడం గమనించుకున్నప్పుడు మనము డ్రెంచింగ్ అంటాము, దీన్ని కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటాం, బ్లైటాక్స్ సర్వరోగ నివారిణి. ఉమ్, సో దీన్ని 30 గ్రాములు 10 లీటర్ నీటిలో కలుపుకొని మనం ఎక్కడైతే మొక్కలు చనిపోతున్నాయి అనుకుంటున్నామో ఆ మొక్కలు చెట్లు పాదుల చుట్టూ పోసుకోవటం ఒక మార్గము. ఉమ్, లేదంటే కనుక రైతు స్థాయిలో కార్బన్డాసిమ్ బ్యావిస్టిన్ మందు అంటాము, ఉమ్, దీన్ని 10 గ్రాములు 10 లీటర్ నీటిలో బాగా కట్టెపుల్లతోటి కలుపుకొని మనము మామూలు హ్యాండ్ పంప్ తోటి మొక్క అంతా కూడా పిచికారీ చేసుకున్నట్లు కనుక మనం చేసుకుంటే ఆ మొక్కలన్నీ చనిపోవటం కూడా మనం చాలా వరకు తగ్గడం గమనిస్తున్నామండి. ఉమ్. అయితే మరి ఇందులో చూసుకున్నట్లయితే ఈ సోయా చిక్కుల్లో చూసుకున్నట్లయితే తెగుళ్ళ విషయానికి వస్తే సెర్కోస్పోరా ఆకుమచ్చ అనే తెగుళ్ళు మనకు ఎక్కువగా కనిపిస్తుంది. దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, మరి దీన్ని ఏ విధంగా నివారించుకోవాలి? ఇదేంటంటే ఈ సెర్కోస్పోరా కికూచి అనే శిలీంధ్రం ద్వారా ఈ పంట పొలంలో ప్రధానంగా ఇదొక మేజర్ తెగులు అనమాట. ఎందుకు దీనికి ఎక్కువగా మనము ఎక్కువ శాతం పరిగణలోకి తీసుకుంటున్నామని అంటే ఈ శిలీంధ్రం వల్ల ఆకుల మీదే ఊదారంగు మచ్చలు ఏర్పడటమే కాకుండా ఈ సెర్కోస్పోరా కికూచి అనే శిలీంధ్రం ద్వారా విత్తనం ద్వారా అంటే కాయల మీద నుంచి లోపల ఉన్న విత్తనాల మీద కూడా వ్యాపిస్తుంది అనమాట. సో కాయల మీద వ్యాపించినప్పుడు ఆ విత్తనం లోపల విత్తనాలన్నీ కూడా ఎప్పుడైతే మనం పంట కోతకు వస్తామో ఆ విత్తనాలన్నీ కూడా రంగు మారిపోవటం అంటే ఊదా రంగుకి మారిపోవటం జరుగుతుంది. కాబట్టి దానివల్ల మార్కెటింగ్ అనేది బాగా పడిపోతుంది. కాబట్టి రైతులు ముందుగానే జాగ్రత్తలు పాటించవలసిన అంశం ఎంతైనా ఉంది. ఇదే కాకుండా దీంతో పాటు ఏంటంటే పంట పొలంలో ఆ ట్రైఫోలియేట్ ఏవైతే లీవ్స్ ఉన్నాయో ఆకుల మీద ఏంటంటే మన మామూలుగా పొలిటోట్రైకం అనే శిలీంధ్రం చాలా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. అధిక వర్షపాతము, గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు, హ్యూమిడిటీ 85% నుంచి 90% ఉన్నప్పుడు మొత్తం ఆకులన్నిటి మీద కూడా చిన్న చిన్న గోధుమ వర్ణపు వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. దాని తర్వాత కొంచెం పెద్ద సైజుకి అయిపోయి ఆకుల మీద ఆ మచ్చలన్నీ కూడా ఒకదానితో ఒక్కటి కలిసిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోవడం జరుగుతుంది అనమాట. ఇది ఎండిపోవటమే కాకుండా యాంత్రక్నోస్ అనే తెగులు వలన ఇది ఆకుల కాళ్ళ మీద మరియు ఆకుల కాయల మీద కూడా వ్యాపించి విత్తనాలకు కూడా మొత్తం నాణ్యత దిగుబడి బాగా తగ్గడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు కానివ్వండి, యాంత్రక్నోస్ ఆకుమచ్చ తెగులు కానివ్వండి, మనము రకరకాలైనటువంటి మందులు ఉన్నాయి అన్నమాట. కార్బన్డాసిమ్ మందు దాన్ని 1% అంటే 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కానివ్వండి, అదే కనుక మ్యాంకో జబ్ అనే మందు ఉంటుంది 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కానివ్వండి, అదే కనుక సాఫ్ అని ఉంటుంది మందు 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కానివ్వండి, అదే ప్రొపికనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కనుక కలుపుకొని చల్లుకున్నట్లయితే మనకేంటంటే పొలంలో ముఖ్యంగా ఈ అధిక వర్షపాతం వల్ల వచ్చేటటువంటి ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవటానికి ఈ తెలిపిన మందులన్నీ కూడా 15 రోజుల వ్యవధిలో 1 మార్చి 1 కనుక చల్లుకున్నట్లయితే మనము ఇవి తగ్గించుకోండి, ఈ మచ్చలు బాగా తగ్గించుకోవడానికి, ఆకుమచ్చ తెగుళ్ళు బాగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉందండి. శ్రోతలు ఎవరైనా సరే ముఖ్యంగా వ్యవసాయదారులు ఈ సోయా చిక్కుడు పంటలో ఆశించే తెగుళ్ళు, పురుగుల నివారణకు సంబంధించి ప్రశ్నలు అడగవచ్చు. మరి ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. మా ఫోన్ నెంబరు 08732 ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 295081. ఇక్కడ ఫోన్ కలవకుంటే ఫోన్ చేసుడు వీలు కాకుంటే మీరు టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మీ ప్రశ్నని పంపించవచ్చు మా వాట్సాప్ నంబర్కు. మా వాట్సాప్ నంబర్ 08732 మరి ప్రశ్నలు అడిగి ఈ కార్యక్రమంలో పంచుకుంటారని ఆశిస్తున్నాం. మరి మేడం గారు, ఈ పంట సోయా చిక్కుడు పంట తొలి దశలో ఉన్నప్పుడు ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. అవునండి. ఈ రసం పీల్చే పురుగుల నివారణకు ఏం చేయాలంటారు? ముఖ్యంగా ఏంటంటే తొలి దశలో ముఖ్యంగా పచ్చదోమ కానివ్వండి, తామర పురుగు కానివ్వండి, లేకపోతే పేనుబంక కానివ్వండి, లేకపోతే తెల్లదోమ కానివ్వండి, ఇవన్నీ ఈ తొలి దశలో ఈ రసం పీల్చే పురుగులు ఆశించడం వల్ల ఆకుల్లోని మొత్తం రసాన్ని
పీల్చడం వల్ల ఏమవుతాయి అంటే ఆకులన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారిపోతాయి అన్నమాట. తర్వాత ఆకులన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది. సో మనం ముఖ్యంగా ఇవి చాలా ఈ కీటకాలు అనేవి కూడా మనకు వైరస్ వ్యాప్తికి దోహదపడతాయి అన్నమాట. అంటే తామర పురుగులు అంటే త్రిప్స్ కనుక తీసుకున్నట్లయితే సోయా చిక్కుల్లో మొవ్వు కుళ్ళు తెగులు అనేది వ్యాపిస్తుంది. అది తెల్లదోమను కనుక తీసుకున్నట్లయితే దీని ద్వారా మనకు వైరస్ తెగులైనటువంటి పల్లాకు తెగులు ఎక్కువగా వ్యాపించి మనకు దిగుబడి అనేది సమూలంగా తగ్గిపోవడానికి దోహదపడుతుంది అనమాట. కాబట్టి మనం వీటి నివారణ అనేది మనం ముందుగానే గమనించుకొని ఈ రసం పీల్చే పురుగులు ఉన్నట్లయితే మనం పేనుబంక కనుకుంటే పేనుబంక ఎప్పుడు కూడా ఆకులు అడుగు భాగంలో ఉండి ఇవన్నీ కూడా బాగా రసాన్ని పీలుస్తూ ఉంటాయి అనమాట. ఇలా ఆకుల అడుగు భాగంలో ఉన్న వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎసిఫేట్ అనే ముందు ఉంటుందండి. దాన్ని 1.5 గ్రాములు 1 లీటర్లో కానివ్వండి, లేదా కొత్త రకాల ముందునటువంటి ఇన్సెక్టిసైడ్స్ దీన్ని ఎస్టామాప్రైడ్ అంటారండి. దీన్ని ప్రైడ్ అని కూడా అంటాము. దీన్ని 40 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. లేదా తామర పురుగు నివారణకి ఫిప్రోనిల్ 2 మిల్లీ లీటర్లు 200 లీటర్ నీటిలో కనుక కలుపుకొని, లేదా ఎస్టామాప్రిడ్ 40 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నివారణ గురించి మళ్ళీ ఒకసారి తెలియజేయండి. ఇప్పుడు ఒక రైతు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి నవీన్ గారు, చెప్పండి. ప్రశ్న అడగండి. చెప్పండి. నమస్తే అండి. మేడం, సోయా అదికినాం కానీ అది ఇంకా మంచి అయితే కొంచెం గడ్డి బాగా అవుతుంది గుంజర గినక. మరి కలుపు ఇద్దామంటే మరి ఓడది మన డైలీ వర్షాలు పడుతుంది, మెత్త వస్తుంది కలుపు. ఓకే అండి. ఏ మందు పిచికారీ చేస్తే మంచి ఉంటుంది మేడం? ఏ మందు వాడితే మంచి ఉంటుంది? గడ్డి పోతుంది గుంజర, ఇది ముక్కు కూడా వయ్యారి బామాల. వయ్యారి బామ అండి అంటే గుంజర మేడం. ఎక్కువగా మనం ఏంటంటే పెండిమిథాలిన్ స్టాంప్ అనే ముందు వాడతామండి సోయా చిక్కుల్లో. పెండిమిథాలిన్ స్టాంప్ అంటాము. సో మనం ఇప్పుడు చాలా రోజులైంది కాబట్టి క్రాప్ ఇప్పుడు మనకి ఇమాజితా పైర్ అనే ఇంకో ముందు ఉంటుంది అనమాట. దాన్ని ఇమాజితా పైర్. దీనికి డోసెస్ ఇవన్నీ కూడా నాకు ఒకసారి ఫోన్ నెంబర్ మీకు లాస్ట్లో ఇస్తాము. మళ్ళీ మీకు నా ఫోన్ నెంబర్ చెప్తాము. మీకు అన్ని ఎంత డోస్ వాడాలి ఏంటి అనేది మీకు అంత వివరంగా చెప్తాం అనమాట. ఓకే మేడం. ఓకే. ఇంకా ఎక్కువ మంచి దిగుబడి రావాలంటే ఇంకేమన్నా మందులు వాడాలా మేడం? మందులు అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి సెమీ లోపర్ రబ్బర్ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది అనమాట. సెమీ లోపర్ అలానే పెంకు పురుగు కూడా ఒకటి ఎక్కువగా ఆశిస్తుంది. వాటిని తగ్గించుకోవాలా? వాటిని మనం ఇప్పుడు కంపల్సరీగా తగ్గించుకోవాలన్నమాట. సో దాని నివారణకి సోలోమోన్ అనే ముందు దొరుకుతుందండి మనకి షాపుల్లో. సోలోమోన్ పెండిమిథాలిన్ అనేది కలుపు ముందు గడ్డికి. సో అది మనం చెప్తాము. సో సోలోమోన్ అనేది మనకి ఇప్పుడు ఎక్కువగా పెంకు పురుగు ఒకటి, మళ్ళీ రబ్బర్ పురుగు అనేది పొలంలో గమనించడం జరిగింది. సో ఈ మందు కంపల్సరీగా వాడాలన్నమాట. 150 మిల్లీ లీటర్లో 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఓకే అండి. ఓకే సరే, మంచిదండి. చివరకు నంబర్ కూడా చెప్తాం మేడం గారిది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ విధంగా శ్రోతలు, ముఖ్యంగా వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మీ అనుమానాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇంకొక రైతు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం, శుభ సాయంకాలం. శుభ సాయంకాలం అండి. హలో, నమస్తే అండి. నమస్తే శాస్త్రవేత్త గారు. నేను అనంతపురం జిల్లా అనంతపురం మండలము కృష్ణంరెడ్డిపల్లి నుంచి మాట్లాడుతాను. నా పేరు పోలేరయ్య గారు, అనంతపురం జిల్లా నుంచి. అడగండి సార్. అనంతపురం, ఆంధ్రప్రదేశ్. ఓకే. హైదరాబాద్ నుంచి అనంతపురం. మేడం, మా సమస్య ఏం కదా, మేము ఇప్పుడు వచ్చేసి మెట్ట పంటలో పెసలు సాగు చేసినాము. ఓకే. పెసలు ఓకే. గ్రీన్ గ్రామ్ అంటాం పెసలు. పెసలు ప్లస్ వచ్చేసి ఆముదం మేడం. ఆముదం, క్యాస్టర్. 2 పంటలు చేసినాము. మాకైతే వర్షపాతము కొంచెం తక్కువగానే ఉంది. ఓకే. దాదాపు 35 రోజులు అయింది విత్తి పంట. అక్కడక్కడ ఈ పెసల్లో ఏమవుతుందంటే మన తెల్లదోమ వస్తుంది మేడం. ఎస్ అండి. అది అక్కడక్కడ వచ్చేసి బొక్కలు పెట్టి కొంచెం దాన్ని సుడిని అనేది కొరికేస్తుంది. ఓకే. దీని నివారణ మార్గచర్యలు ఎలా చేపట్టాలి, ఎలాంటి మందులు వాడాలి, పిచికారి మందులు రాసుకుంటారండి మీరు ఒకసారి? తెల్లదోమ అంటున్నారు కదా, మీరు తెల్లదోమ వచ్చిందని అంటున్నారు కదా. రాసుకుంటాను, చెప్పండి. పసుపు రంగు జిగురు డబ్బాలు ఎకరానికి 10 పెట్టండి.
జిగురు డబ్బాలు పసుపు రంగు. పసుపు రంగు. ఫెంటాస్టిక్, ఒరిజినల్ గ్యారంటీ. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే థయామిథాక్సామ్. ముందు పేరు థయామిథాక్సామ్ అండి. సార్ లీటర్ ఎన్ని చెప్తున్నా, ఒక నిమిషం ఉండండి. థయామిథాక్సామ్ 40 నుంచి 50 గ్రాములు, 50 గ్రాములు రాసుకోండి. ఒక ఎకరానికి 50 గ్రాములని 200 లీటర్లు. ఒక ఎకరానికి సరిపోయే నీరు మోతాదు ఎంత అంటే 200 లీటర్లు అనమాట. లిక్విడా పౌడరా మేడం ఇది? అది ఇది పౌడరు. పౌడరా? దాన్ని 50 గ్రాములు అంటే పౌడర్ అనమాట. దీన్ని 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్ లెమన్ ఆయిల్ అంటే మేడం ఇది వేప నూనె. వేప నూనె ముందు ఫస్ట్ ఒకసారి ఏం చేస్తారంటే తొలి దశలో వేప నూనె 1500 ppm అని ఉంటుంది. 5 మిల్లీ లీటర్లో ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయండి. అది చెయ్యండి. అది ఇచ్చిన తర్వాత ఒక 10 రోజుల గ్యాప్ తీసుకొని ఈ మందు వాడండి. ఇది కనుక దొరకకపోతే ఇంకోటి ఏంటంటే ట్రైజోఫాస్ అని ఉంటుంది. ట్రైజోఫాస్ అంటే 2 మిల్లీ లీటర్లో 1 లీటర్ నీరు అనమాట. ఇది తక్కువ కాస్టే ఉన్నది. ట్రైజోఫాస్ 2 మిల్లీ లీటర్ 1 లీటర్ నీటికి. మేడం ఒక విషయం, మేము ఇప్పుడు మందు స్ప్రే చేయాలంటే మాకు గంటకి ఎంత విపరీతమైన గాలి ఉన్నాయి. మార్నింగ్ 5:30 చేయాలనుకున్నాం. కాదండి, ఈవినింగ్ చేసుకోండి. 4 గంటలకు అట్లా చేసుకోండి. ఈవినింగ్ చేసుకోండి. మరి 5:30 కాకుండా ఈవినింగ్ అయితే మనకి మొక్కల మీద మంచిగా పడుతుంది అనమాట. డ్రిఫ్ట్ ఏం లేకుండా. మరొకసారి ఎప్పుడైనా పోలింగ్ లైవ్ ఆముద గురించి అడుగుతాం మేడం. ఇప్పుడు మీరు మాకు తెలియజేసిన వ్యవసాయ సమాచారం అందించడానికి మీకు ధన్యవాదాలు. పచ్చదోమే కదా మీరు చెప్పింది. పచ్చదోమ అయితే మన ఆకుల్లో ఇట్లా అనగానే పచ్చదోమే ఎక్కువ వస్తుంది గ్రీన్ గ్రామ్లో. ఇవన్నీ నివారణ చర్యలు చేపట్టండి. ఓకేనండి. ఓకే, మంచిది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అశోక్ సారా? అవునండి, పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ విధంగా వ్యవసాయదారులు ఈ సోయాబీన్కు సంబంధించిన అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం సోయా పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి సాగుతుంది. అయితే మరి ఎవరైనా సరే వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 295081. మా వాట్సాప్ నెంబర్ 08732295081. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం. రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా DAP బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో DAP తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకొచ్చింది మన ఇఫ్కో. 1/2 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా DAPల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో DAP వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల్ని పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం. ఇది మన భాష, మన యాస, మన FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో ఫోన్ నడుస్తున్నది. మరి సోయాబీన్ పంటలో సమగ్ర సస్యరక్షణ. మరి సోయాబీన్ పంటలో ఎలాంటి రోగాలు వస్తాయి, పురుగులు వస్తాయి, మరి ఎట్లా నివారించుకోవాలి, అసంటి అన్ని అనుమానాలకు, ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారు ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే, ఫోన్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 295081. ఫోన్ కలవకుంటే, ఫోన్ చేసుడు కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మాకు పంపించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 08732295081. అయితే డాక్టర్ రాజేశ్వరి గారు, మీరు ఈ రసం పీల్చే పురుగుల నివారణ గురించి చెప్తున్నారు. ఇప్పుడే ఫోన్లు వచ్చినాయి. మరి ఆ నివారణని మళ్ళొక్కసారి రైతులకు తెలియజేయండి. ఓకే అండి. ఫస్ట్ మనం రసం పీల్చే పురుగులు తొలి దశలో ఏమేమి ఉంటాయంటే పచ్చదోమ, లీఫ్ హాపర్స్ అంటారు, పేనుబంక ఎఫిడ్స్ అంటాము, తామర పురుగులు త్రిప్స్, అలానే వైట్ ఫ్లైస్, తెల్లదోమ. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ మొక్కల మీద తొలి దశలో ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చి నిర్వీర్యం చేస్తాయి. ఆకులన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారిపోయి మనం పంట దిగుబడి చాలా శాతం తగ్గుతుందన్నమాట. మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఆదిలోనే ఆశించేటటువంటి కీటకాలని మనం ఎలా నివారించుకోవాలని అంటే పేనుబంక. ఫస్ట్ పేనుబంక అనేది ఎప్పుడు కూడా
ఆకుల అడుగు భాగా నుండి అది మొత్తాన్ని అంతా కూడా రసాన్ని పీలుస్తుంది. సో దీని నివారణకి ఎసిఫేట్ రైతు స్థాయిలో తక్కువ ఖర్చుతోటి కూడుకున్నది 1.5 గ్రామ్ 1 లీటర్ నీరు, లేదా ఎస్టామాప్రిడ్ అంటారు, దీన్ని ప్రైడ్ అంటాం. ప్రైడ్ ని 40 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. అదే గనక మనకు తామర పురుగులు త్రిప్స్ గనక పొలంలో ఆశించుకున్నట్లయితే మనం ఫిప్రోనిల్ అనే ముందు ఉంటుంది, దీన్ని రియేజెంట్ అంటారు. దీన్ని 2 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని, లేదా ప్రైడ్ ని 40 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగులను కూడా మనం అరికట్టుకోగలుగుతాం. అలానే మనం పచ్చదోమ నివారణకి కూడా మనం ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ గౌచ్ ముందు ఉంటుంది, దీన్ని 50 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తెల్లదోమ నివారణకి అయితే పసుపు రంగు జిగురు డబ్బాలు వాడటము, జిగురు డబ్బాలు ఎకరానికి 10 వాడుకోవటము, థయామిథాక్సము 50 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవటము, లేదా ట్రయోజోఫాస్ 2 మిల్లీ లీటర్ నీళ్ళలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించేటటువంటి రసం పీల్చే పురుగులు కానివ్వండి అన్ని కీటకాలను మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి. ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని దేవా గ్రామం నుంచి గంగాధర్ పంపించారు. మరి వారు ఏమడుగుతున్నారంటే, మేడం ఈ మువ్వకుళ్ళు తెగుళ్ళ నివారణ గురించి చెప్పుకుంటున్నారు. మొవ్వు కొళ్ళు అనేది ఏంటంటే ప్రధానంగా ఇది ఒక వైరస్ తెగులు అనమాట. ఇది ముఖ్యంగా తామర పురుగులు అంటే త్రిప్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రతి పంటని సోయా చిక్కుడు పక్క పక్కన గనక వేసుకున్నట్లయితే మనకి మన ఏ ప్రతిలో అయితే మనకి తామర పురుగుల ఉధృతి అధికంగా ఉంటుందో అవన్నీ కూడా సోయా చిక్కుడు పంటను ఆశించి తద్వారా మనం వైరస్ కారకమైనటువంటి మొవ్వు కొళ్ళు తెగులు రావటం జరుగుతుంది అనమాట. ఇది వచ్చినప్పుడు ఏంటంటే సోయా చిక్కుల్లో మనకు మొవ్వు అంతా కూడా బాగా చనిపోవడం జరుగుతుంది, ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది, బ్రౌన్ రంగులోకి మారిపోయి చనిపోవడం జరుగుతుంది. అదంతా కూడా మనం వడలి కిందకి రావటం, తర్వాత మొక్కంతా నిలువన ఎండిపోవడం జరుగుతుంది అనమాట. సో దీని నివారణకి ముందు మనం తామర పురుగులు ఇందాక చెప్పుకున్నట్టుగా ఫిప్రోనిల్ అనే మందుతోటి అరికట్టుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ మొవ్వుకుళ్ళని మనం నివారించుకోవడానికి అవకాశం ఉందండి. చాలా మంచిదండి గంగాధర్ గారు, మీ ప్రశ్నకు సరైన సమాధానం దొరికింది. మరి ఈ పల్లాకు తెగుళ్ళు ఈ సోయా చిక్కుల్లో ఎప్పుడు ఆశిస్తాయి, మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, దీని నివారణకి ఏం చేయాలంటారు? పల్లాకు తెగులు ఏంటంటే సోయా చిక్కుల్లో చాలా ప్రధానమైన సమస్య, రైతులు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే పల్లాకు తెగులు. ఈ పల్లాకు తెగులు వల్ల కొంతమంది రైతులకు అసలు ఒక 0 హార్వెస్ట్ కూడా తీరనమాట. అంత చాలా ఎక్కువగా నష్టపోయేదంతా కూడా ఈ పల్లాకు తెగులు వలన. ఇది వైరస్ ద్వారా వ్యాప్తి చెంది తెగులు అనమాట. దీన్ని వ్యాప్తి కారకాలు ఏంటంటే మనకి బెమిసియా టాబాసి, దీన్ని వైట్ ఫ్లై అంటాము. ఈ వైట్ ఫ్లై తెల్లదోమ ద్వారా ఈ వైరస్ కారకం అంతా కూడా పొలంలో అక్కడక్కడ ముందు ఆకుపచ్చగా ఆకులన్నీ కూడా పసుపు పచ్చ వర్ణంలోకి మారుతాయి. తర్వాత చాలా అంతా కూడా పొలం అంతా కూడా పసుపు వర్ణంలోకి మారిపోయి కాయ రాదు, మళ్ళీ కాయ వచ్చినా కానీ పసుపు వర్ణంలోకి మారిపోతాయి, విత్తనాలన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారిపోతాయి. సో మనం ఎప్పుడైతే ఈ వైరస్ తెగులు గమనించాము అని అంటే కనుక మనం ఈ మొక్కలన్నిటిని కూడా పీకి నాశనం చేయటము అక్కడక్కడ కనిపించినప్పుడు, సో తెగులు కనుక ఎక్కువ ఉధృతి కనుక ఉంటే కనుక మనం ఇందాక జిగురు డబ్బాలు కానివ్వండి, ట్రయోజోఫాస్ ముందు కానివ్వండి, ఎస్టామాప్రిడ్ కానీ మార్చి మనము చల్లుకున్నట్లయితే మనము ఈ పల్లాకు తెగులు వ్యాప్తి కారకమైనటువంటి వైట్ ఫ్లై తెల్లదోమను అరికట్టుకోగలుగుతామండి. మేడం, ఒక రైతు లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్కారం అండి, చెప్పండి మీ పేరు, మీ ఊరి పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి, రాకేష్ మారుగుడ. మారుగుడ నుంచి రాకేష్ గారు అడగండి. చెప్పండి. ఇప్పుడు 2-3 రోజుల నుంచి కొంచెం ఆనలు ఏకం పడుతున్నాయి, సోయాబీన్ పంటకి ఏమన్నా నష్టం అవుతుందా? ఇప్పుడు సోయాబీన్లో ప్రధానంగా ఏంటంటే రబ్బర్ పురుగు అనేది ప్రధానంగా ఆశిస్తుందండి. అలానే మనం పెంకు పురుగు ఉధృతి కూడా గమనించడం జరిగింది. సో ఈ పెంకు పురుగు ఆశించినప్పుడు ఏంటంటే కాండం మీద మనం ఆ కాండం పైన కత్తితో ఘాట్లు ఎలా అయితే పెడతామో అలా ఘాట్లు పెట్టినట్టు మనకు కనిపిస్తాయి అనమాట. సో రబ్బర్ పురుగు కూడా మనం ఇట్లా మంచిగా సెమీ లోపర్ అంటాము, ఇది ఈ 2 కారకాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. సో వీటి నివారణకు మనం ఏం చేయాలంటే ఒక మందు, ఇప్పుడు సోలామోన్ అనే మందు ఉంటుంది, దీనిలో ఏంటంటే బీటా సైఫ్లూత్రిన్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనమాట. దీన్ని 150 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని, దీని కాంబినేషన్ ఏంటంటే ప్రొపినబ్, దీన్ని యాంట్రకాల్ అంటారు. దీన్ని 500 గ్రామ్స్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం బాగా పంట పొలం అంతా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ రబ్బర్ పురుగు కానివ్వండి, మనం పెంకు పురుగు కానివ్వండి, మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉందండి.
ఓకే, మంచిదండి. ఈ వర్షాలకు ఈ రబ్బర్ పురుగు ఆశించే అవకాశం ఉన్నదట, వాటి నివారణ చర్యలు కూడా మీరని చెప్పారు. ఆల్రెడీ వచ్చింది. అంటే చివరికి కూడా మేడం నంబర్ తెలియజేస్తారు, మీరు ఏమైనా ఉంటే మేడంని మళ్ళీ ఫోన్ చేసి సంప్రదించవచ్చు. సరే సరే, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఈ విధంగా శ్రోతలు, ముఖ్యంగా వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే ఇంకా 4-5 నిమిషాల సమయం ఉంది. మరి మీరు ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకోసమే ఏర్పాటు చేసింది. మరి సోయా చిక్కుడులో సమగ్ర సస్యరక్షణ, ఈ సోయా పంటలో ఎలాంటి పురుగులు రోగాలు ఆశిస్తాయి, వాటి లక్షణాలు, వాటిని ఎట్లా నివారించుకోవాలనో మేడం గారు అప్పటికప్పుడే మీకు తెలియజేస్తున్నారు. అయితే మేడం, ఇప్పుడు ఇంకొక వాట్సాప్ సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని రామ్ ప్రసాద్, చేనేత మండలం గూడా గ్రామం నుంచి పంపించారు. వీరు మేడం, అక్కడక్కడ పెంకు పురుగులు కనిపిస్తున్నాయి, మరి ఈ పెంకు పురుగుల నివారణకు ఏం చేయాలంటున్నారు? ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఈ పెంకు పురుగు ఆశించినప్పుడు ఏంటంటే కాండం మరియు ఆకుల కింద కాడల మీద కూడా ఏంటంటే మనకి ఏదైతే మనం కట్ చేసినట్టు కనిపిస్తాయో ఆకులు కాండం మీదను వీటన్నిటి మీద కూడా ఘాట్లు పెట్టినట్టు మచ్చలు కనిపిస్తాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనము ఫస్ట్ స్ప్రే ఏంటంటే సోలమోన్ అనే మందుతోటి మనము ఈ 2 కాంబినేషన్ ఇందాక చెప్పుకున్నట్టుగా బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమ్డాక్లోప్రిడ్ 150 ml 200 లీటర్ నీరు, లేదా యాంట్రకాల్ ప్రొపీనబ్, దాని యాంట్రకాల్ అని అంటాం ట్రేడ్ నేము, 500 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం బాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 2 రకాల పెంకు పురుగుకి మరియు రబ్బర్ పురుగు కూడా సమర్థవంతంగా అరికట్టుకోవడానికి మనకు అవకాశం ఉందండి. ఇంకా చివరగా ఈ రైతులకు ఈ సోయా చిక్కుల్లో మంచి దిగుబడి సాధించాలంటే, మంచి లాభాలు సాధించాలంటే వారు ఇంకా ఏ అంశాలని గమనించుకోవాలి, ఏ విషయాలపై దృష్టి పెట్టాలంటారు? ముందు ఏంటంటే వాళ్ళు సమగ్రంగా సస్యరక్షణ అనేది ఎప్పటికప్పుడు చేపట్టాలి. ముందు ఏంటంటే మనకి ప్రతి 15 రోజుల వ్యవధిలో ఒకటి కార్బన్డాజిమ్ ముందు కనుక చల్లుకున్నట్లయితే, ఒక సిస్టమిక్ ఫంజిసైడ్, తర్వాత మనం మ్యాంకోజెబ్ ముందు చల్లుకోవటం అనేది కంపల్సరీగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఆకుల మీద మచ్చలు అనేవన్నీ రావటం జరుగుతుంది. ఇవే కాకుండా టెబుకొనజోల్ ఫాలిక్యూర్ అనే మందు కూడా ఉంటుంది. దాన్ని 100 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కనుక కలుపుకొని చల్లుకున్నట్లయితే మనకి ఆకుల మీద అయినటువంటి మచ్చలు కానివ్వండి, ఈ మచ్చ తెగుళ్ళు కానీ సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంది. అలానే మనం ఏంటంటే కాండం దొలిచే ఈగ ఒకటి, పెంకు పురుగు అనేది కూడా ఈ 2 ఎక్కువగా పంటను నష్టం చేస్తున్నాయి. అలానే మనకి రబ్బర్ పురుగు కూడా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి మనము వాటి నివారణకి మనం 40 రోజుల తర్వాత మనం ఏం చేసుకోవాలంటే, మనం ఫ్లూబెండామైడ్ ప్లస్ డెల్టామిథ్రిన్, దీన్ని ఫెనాస్క్విక్ అంటాము. దీనికి టెబుకొనజోల్ అనే మందు కలుపుకొని మనం పంట పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ రబ్బర్ పురుగు అనేది కూడా సమర్థవంతంగా 40 రోజుల వరకు కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి. కాబట్టి రైతులందరూ కూడా ఈ సమగ్ర సస్యరక్షణ విధానము సోయా చిక్కుళ్ళు కనుక చేసుకున్నట్లయితే మనకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని తెలియజేస్తున్నామండి. రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా DAP బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో DAP తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకొచ్చింది మన ఇఫ్కో. 1/2 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా DAPల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో DAP వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల్ని పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం. డాక్టర్ రాజేశ్వర్ గారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు. మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్న వ్యవసాయదారులు మళ్ళీ మిమ్మల్ని సంప్రదించి వివిధ పంటల్లో ఏమైనా సమస్యలు గింత ఉంటే వాటిని నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి. 99-126-55-843 అండి. డాక్టర్ బి రాజేశ్వర్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం. 99-126-55-843. చాలా మంచిదండి డాక్టర్ రాజేశ్వరి గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఇప్పటిదాకా సోయా చిక్కుడులో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారి జవాబులు విన్నారు. ఇది ఇయాలటి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ
ఈ ఇల్లు యోసం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో ఉంటుంది. ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట పెట్టింది కేలినిన్. తర్వాత రైతు అంతరంగంలో రాళ్ల భూమిలో రత్నాల సాగు గాదిగూడ మండలం అర్జుని రామిగూడ గ్రామానికి చెందిన సిడాం కప్లుతో ముచ్చట పెట్టింది యూదినే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.